ప్రైజ్ ది లార్డ్. ఈ దినము మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు నేనే చదువుతాను. మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద కనబడును, గాడిదయు దానితో ఉన్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడ్ల అవి ప్రభువులకు కావలసి ఉన్నవి అని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వారిని చెప్పండి, ఇది నెరవేరినట్లు ఇది జరిగెను. ఇదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అన్నది. ఈ వాక్య భాగం బట్టి మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. చదవబడిన మీ వాక్య భాగమును బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, దీని నుంచి ఏం మాట్లాడాలో మీరు మాకు తెలియచేయండి. మీరు మాట్లాడండి ప్రభువా. మీ సన్నిధి, మీ ప్రెజెన్స్ మాతో ఉంచండి. వినగలిగే చెవులను దయచేసి హృదయం దయచేయండి. మరి ప్రాముఖ్యంగా ప్రభువా తండ్రి, మీ పరిశుద్ధాత్మతో నింపి మీరు నడిపించుకొని అడుగుచున్నాం తండ్రి. మా మాటలు కాక, మా ఆలోచనలు కాక ప్రభువా నీ మాటలు తెలియచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన పరిచర్యలో ఈ దినము అనగా ఈ దినాన్ని మనం మట్టల ఆదివారం అని పిలుస్తాం. ఎందుకు అని అంటే యేసు ప్రభువును అతడు రాజు వలె యెరూషలేము ప్రవేశం చేసి ఉన్నాడు. ఆదివారం అనేక మార్లు యెరూషలేములో ప్రవేశించినప్పటికీ ఈసారి ప్రభు శ్రమ పొందుటకై యెరూషలేముకు వెళ్తున్నట్టుగా, మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడుటకు వెళ్తున్నట్టుగా మనకి కనబడుతూ ఉన్నది. ప్రభువారు ఈ సంఘటన ఈ విధంగా జరగడానికి గల కారణము ఏంటి అని అంటే, యేసు ప్రభువారు చెప్తున్న లేదా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఇది ప్రవచన నెరవేర్పు. ఆ ప్రవచనం ఏంటి అని అంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్ల అయిన భారవాహక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారుతో చెప్పుడు అనే వాక్య భాగం మనం అక్కడ చదువుతాం. సో అది నెరవేర్పుగా ఈ సంఘటన జరుగుతున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. సర్వసాధారణంగా రాజు ఎప్పుడు కూడా గాడిద పైన వెళ్ళడం మనం చూడం. రాజు ఎప్పుడు కూడా అగ్రెసివ్ ఉంటారు. అతడు సాత్వికుడిగా ఉండడం అసాధ్యము. అలాంటిది ఈ రాజు, ఇక్కడ చెప్పబడుతున్న రాజు ఆయన మన ప్రభు ఎలా వెళ్తున్నాడుట అని అంటే, అతడు సాత్వికుడై వెళ్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అది కూడా సర్వసాధారణంగా ఉపయోగించే మరి గుర్రపు స్వారీ కాకుండా, గుర్రపు రథములు కాకుండా, గుర్రపు వాహనాన్ని కాకుండా మరి గాడిద అనే భారవాహకని అతడు వాడినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అయితే యేసు ప్రభువు యెరూషలేముకు వెళ్ళబోతున్న ముందు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, మీ ఎదుటినున్న గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద మరియు గాడిద పిల్ల మీకు కనబడుతుంది.
దానిని తీసుకొని రండి అని చెప్పాడు. అయితే అక్కడ వారి కోసం ఒక సందేశం వచ్చాడు. ప్రభా, అది ఎవరిదో మనకు తెలియదు, ఎవరి గాడిలో తెలియదు, ఎవరి పిల్లో తెలియదు, మనం ఎలా తీసుకొని రాగలము అని అంటే, మీరు వారు ఎవరైనా ఈ విధంగా ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఒక మాట చెప్పండి. అదేంటి అని అంటే, ఇది ప్రభువునకు కావలసినది. తెలుగులో ప్రభు అనగా ఇక్కడ అర్థము రాజు లేదా దేవుడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు తన తాను ప్రభువుగా ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా మంది అడుగుతారు, అయ్యా మీ దేవుడు ఆయన యేసు ఎక్కడ నేను దేవుడిని అని చెప్పుకున్నాడు అని అంటే, ఇక్కడ ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. ఏంటి అని అంటే, ఇది ప్రభువునకు కావలసి అన్నది. ఏంటది అని అంటే, కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. కాబట్టి మీరు ఆ మాట చెప్పిన వెంటనే వారు ఏమి అనక మిమ్మల్ని దానిని మీ కొరకు విడిచిపెడతారు లేదా తోలు పెట్టుదురు అని ప్రభు వారు చెప్పారు. ఆ విధంగానే వారు ఆ ప్రాంతంలోకి వెళ్ళారు, ఎదురున్న గ్రామంలోకి వెళ్ళారు. వెళ్ళి ఆ గాడిద పిల్లలను విప్పుతూ ఉన్నప్పుడు అక్కడ వారు అడిగారు, మీరెవరండి ఈ గాడిద విప్పుతున్నారు, పిల్లలు విప్పుతున్నారు అని అంటే వారు చెప్పారు, ఇది ప్రభువునకు కావలసినది, ఇది దేవునికి కావలసినది అని ప్రభు అక్కడ చెప్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఓకే, సర్వసాధారణంగా గాడిదను మనము లేదా అప్పట్లో జనములు ప్రజలు దేనికి ఉపయోగించేవారు అని అంటే, భారములు మోయడానికి, బరువులు మోయడానికి, భారములు మోయడానికి అప్పుడు ప్రజలు దాన్ని ఉపయోగించేవారు. వస్తువును మోయడానికి ఉపయోగించేవారు. మరి ప్రభువు ఎందుకు తనను మోయడానికి గాడిద పిల్లను ఉపయోగించుకున్నారు అని అంటే, గాడిద లేదా గాడిద పిల్ల దేనికి సాదృశ్యము అని అంటే, అది దీనత్వము గల దానికి లేదా మనుషుల్లో దీనత్వం గల మనిషి స్వభావములకు సాదృశ్యమైనది. అందులోనూ అది కట్టబడి ఉన్నది అని రాయబడి ఉంది. అది బంధించబడి ఉన్నది. అది మరి ఫ్రీగా లేదు, దానికి స్వాతంత్ర్యం లేదు అని మనకి అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ ప్రజలు కూడా అనేకమైన పాపముల చేత కట్టబడి ఉన్నారు. ఇది దానికి సాదృశ్యంగా కనబడుతుంది బైబిల్లో నుంచి. మనుషులు మరి అనేకమైన పాపములకు, బానిసత్వములకు, అనేకమైన చెడు అలవాట్ల చేత కట్టబడి ఉన్నారు. వారికి స్వాతంత్ర్యము లేదు. ఇది స్వాతంత్రము అని అనుకుంటారు, కానీ వారు ఒకదానికి బందీలుగా ఉన్నారు. అది వారిని బంధించి పెడుతుంది. కొన్నిసార్లు పిల్లలైతే మొబైల్ ఫోన్స్, కొన్నిసార్లు పెద్దవారైతే రకరకాల చెడు అలవాట్లకు బానిసలై ఉన్నారు. అలాంటి స్థితిలో ప్రభువారు చూసి పిలుస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు, వీరి కట్లను విప్పడానికి నేను వచ్చాను. ఇది ప్రభువునకు కావాల్సినది. నీవు నేను ప్రభువునకు కావాల్సినది. దీన మనస్సుల మనమే ప్రభువునకు కావలసిన వారమై ఉన్నాము. మనల్ని మన పాపపు బంధకాల నుంచి, పాపపు కట్ల నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన తప్పక మనల్ని విడుదల చేస్తాడు అని ఇక్కడ రాయబడింది. అలాగే ఆ గాడిద కట్టబడిన చోట 2 మార్గాలు ఉన్నాయని మనము వేరొక ట్రాన్స్లేషన్ చదువుతాం. 2 దారులు కలిసిన చోట అది కట్టబడి ఉంది అని. ఇంటి వాకిటి కట్టబడి ఉంది. అది ఇంటి లోపల కూడా కట్టబడలేదు. సంరక్షణ దానికి లేదు, ప్రొటెక్షన్ లేదు. దేవుడు సంరక్షించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, తన చేతుల్లోకి మనం తీసుకోవడానికి, తన కౌగిల్లో మనల్ని దాల్చుకోవడానికి ఆయన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దానికి సాదృశ్యమే ఈ మట్టల ఆదివారము లేదా పామ్ సండే అని పిలుస్తాం. కట్టబడిన గాడిదను, కట్టబడిన బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు తన మాటను సెలవిచ్చాడు. అప్పుడైతే తన శిష్యులు పంపించాడు. ఈ కాలమందు దేవుడు తన ప్రజలను, తన వాక్యమును పంపిస్తూ ఉన్నాడు. ప్రజలారా, ఏ బానిసత్వం మీరు కట్టబడి ఉన్నారు,
ఏ స్థితిలో కట్టబడి ఉన్నారు? సంరక్షణ లేక, ప్రొటెక్షన్ లేక, పాపపు బానిసత్వంలో కట్టబడుతున్న మనల్ని దేవుడి క్షణం పిలుస్తూ ఉన్నాడు. నీ బానిసత్వం నుంచి విడిపించడానికి వచ్చానని చెప్తూ ఉన్నాడు. మనము ఎత్తు గల్లలో తోచిన మార్గంలో ఉన్నాం గాడిద వలె. అది కూడా 2 మార్గముల కూడలి వద్ద అది కట్టబడి ఉంది. దానికి ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు. సో దేవుడు చెప్తున్నాడు, నేనే సరైన మార్గము, నేనే ఆ మార్గము అని ఈ సమయం ముందు తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇది నీవు నేను ప్రభువునకు కావలసి ఉన్నది. దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన చేతిలోకి రమ్మని, ఆయన చేతిలోకి వస్తే, ఆయన హస్తంలోకి మనం వస్తే విలువ లేని, ఎన్నిక లేని మనల్ని ఆయన ఎన్నిక అయినదిగా చేస్తాడు. ఆ గాడిదకు ఎలాంటి ఎన్నిక కలిగింది అని అంటే, ప్రజలు దారి పొడుగున తమ వస్త్రములను అలాగే మట్టలను, ఈత కొమ్మలను వేసి ఆ గాడిదను గనపరిచారు అని వ్రాయబడి ఉంది. ఆ గాడిద ఎన్నిక లేనిది. ఆ మనుషులు ఎన్నిక లేని వారు, ప్రజలు ఎన్నిక లేని వారు. ఈ లోకంలో మనం కూడా ఎన్నిక లేని వారంగా ఉంటున్నాం. మనల్ని విలువ లేని వారుగా చాలా మంది లెక్క కడుతూ ఉంటారు. అయితే దేవుని యొద్దకు వస్తే, దేవుని చెంతకు వస్తే ఆయన మనల్ని విలువ గల వారిగా చేస్తాడు. ఆయన విలువ గల వారిగా చేస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. 144 కీర్తనలో 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 144:3లో యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఎపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఎపాటి వారు. ఓకే, మనుషులు ఏ పాటి వారు అంటే, ఏ పాటి వారు అని ఇక్కడ చెప్పబడుతుందంటే, వారికి విలువ లేదు. దేవుడు దృష్టించుటకు కావలసిన విలువ వారి యొద్ద లేదు. వారు పాపంలో ఉన్నారు, పాపపు బంధకాల్లో ఉన్నారు, వారు కట్టబడి ఉన్నారు. వారికి ఏమాత్రం విలువ లేదు. గాడిద వలె. మనము గాడిదకి విలువ ఇస్తామా? అస్సలు ఇవ్వము. ఇతర జంతువులకి ఇచ్చిన విలువ మనము వాటికి ఇవ్వము. అవి విలువ లేని జంతువులు. అలాగే మనుషులు కూడా తమ బంధకాల్లో ఉండి పాపంలో పడిపోయి లోకం చేత విలువ లేని వారుగా మారుతూ ఉన్నప్పుడు ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఎన్నిక లేని మనల్ని ఆయన ఎన్నుకొని ఆయన విలువ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది భక్తులు వారు ఎన్నిక లేని వారే, వారు తృణీకరించబడిన వారే, వారు పనికిరారు అనుకున్న వారే దేవుని చేత పిలువబడి వారు ఎన్నిక అయిన వారుగా, గొప్ప ప్రజలుగా మార్చబడ్డారు. ఒక యోసేపు తన కుటుంబంలో ఎన్నిక లేని వాడు, అతను ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే దావీదు తన కుటుంబంలో అసలు లెక్క కట్టలేని వ్యక్తి, లెక్కకు రాజు వ్యక్తి, దేవుడు ఒక పెద్ద సామ్రాజ్యానికి రాజుగా నియమించాడు. అలాగే మనం గిద్యోను గురించి చదువుతాం. గిద్యోను ఎన్నిక లేని వాడు. ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను ఆ మనుష్య గోత్రంలో మా కుటుంబము ఎన్నిక లేని కుటుంబము, అయితే నన్ను దేవుడు హెచ్చించాడు. ఇజ్రాయేల్ ప్రజలను విమోచించడానికి ఆయనను వాడుకున్నాడు. గొప్ప వ్యక్తిగా వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ కాలం ముందు ప్రజలు కట్టె కుప్పల మీద ఉన్న వారిని దేవుడు లేవనెత్తి గొప్ప ప్రజలుగా చేస్తూ ఉన్నాడు, గొప్ప స్థితిలో ఉంచుతూ ఉన్నాడు. కారణము వారు దేవుని చేతిలో, దేవుని హస్తంలోకి వారు వచ్చి ఉన్నారు. దేవుడు ఈ సమయం ముందు నన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు దేవుని యొద్దకు వస్తే, దేవుని చేతిలోకి వస్తే, దేవుని హస్తములో నీవు నిర్మించబడితే, ఆయన యొక్క సన్నిధిలోకి వస్తే విలువ లేని వారిని అయినప్పటికీ ఆయన విలువ గల వారిగా చేస్తాడు. విలువైన వ్యక్తిగా ఆయన మారుస్తాడు. ఎన్నిక లేని వారే కానీ ఆయన ఎన్నిక గల జనముగా చేస్తాడు. యెషయా గ్రంథంలో మనం చదువుతాం చూడండి, 60వ అధ్యాయం 22వ వచనంలో చదువుతూ మధ్యలో ఈ మాట రాయబడి ఉంది.
ఎన్నిక లేని వాడు బలమైన జనమును అని. ఎన్నిక లేని వాడే కానీ బలమైన జనముగా దేవుడు వాడిని చేస్తాడు. ఎన్నిక లేని ఈ మృగము మరి అనేక మంది తమ వస్త్రములను తమ బట్టలను దారి పొడుగునా పరిచినట్టుగా మనం చూస్తున్నాం. సర్వసాధారణంగా గాడిద పక్కన వెళ్తా ఉంటే మనమే కావాలని దాన్ని కొడతాం, చీదరిస్తాం. కానీ ప్రభువారు ఒకసారి దానిపైన ఎక్కినప్పుడు దానికి ఎక్కడ లేని విలువ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ దినము మట్టల ఆదివారం, పామ్ సండే రోజు మన సందేశం ఏంటి, దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటి అని అంటే, దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇది ప్రభువుకు కావలసినది అని ఆ గాడిద గురించి దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే అది విప్పబడిందో, దేవుడి యొద్దకు తీసుకొని రాబడిందో, దేవుని చేత అది నడిపించబడిందో, అప్పుడు దానికి విలువ వచ్చింది. అలాగే ప్రజలు కూడా అనేకమైన బంధకాల్లో, అనేకమైన ఇబ్బందుల్లో, బాధల్లో వారు మిట్టాడుతూ ఉన్నారు. దేవుడు కనికరిస్తూ ఉన్నాడు. వారికి దేవుడు తన వాక్యమును పంపిస్తూ ఉన్నాడయ్యా, మీరు భారము కలిగి ఉన్నారు, నా ఎందుకంటే నేను విశ్రాంతిని ఇస్తాను. మీరు ఎన్నిక లేని వారు అయినప్పటికీ నేను మిమ్మల్ని ఎందుకున్నాను రండి అన్నప్పుడు ప్రజలు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, దాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని హెచ్చించాలి అనుకున్నప్పుడు మనం దాన్ని తృణీకరించే వారంగా ఈ మాత్రం ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఆ పట్టణంలో ప్రవేశించే ముందు అతడు తన శిష్యుని పంపించే గాడిదని తీసుకొని వచ్చి దానిపైన ప్రవేశం చేసినట్టుగా ఈ వాక్య భాగం మనం చదువుతాం. సో ఎన్నిక లేని ఆ గాడిదను వాడుకున్న రీతిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుని చేతిలోకి మనం వస్తే మనం ఎవడు దేవుని చేతిలో నుంచి తీసుకోలేడు. ఇది దేవుని వాక్యం సెలవిస్తాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 28-29 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనాలు నేను చదువుతాను. నేను వాటిని నిత్యజీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని చేతిలో నుంచి అపహరించుటకు ఎవరికి ధైర్యం చాలదు. చివరికి అపవాదికైనా మరి అపవాది శక్తులకైనా కూడా దేవుని చేతుల నుంచి మనం దొంగలించుట తీసుకున్నట అసాధ్యమే. మనం చేయాల్సిందల్లా దేవుని చేతిలోకి రావాలి, దేవుని హస్తంలో మనము చెక్కబడాలి. ఆయన సన్నిధిలోకి మనం రాగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. మన పాపపు బంధకాల నుంచి ఆయన విడిపించటకు సిద్ధంగా ఉన్నాడు. సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనల్ని ఆయన మరి కాపాడి భద్రపరచగలడు. దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఆ యొక్క గాడిదని కోరుకున్నట్టు ఇది ప్రభువులకు కావాల్సింది అని దానిని కోరుకున్నట్టు ఈ సమయం ముందు మనల్ని కూడా ఆయన కోరుతూ ఉన్నాడు. ఇది ప్రభువులకు కావాల్సింది. నీవు ప్రభువులకు కావాలి, నీవు దేవునికి కావాలి అని దేవుడు మనందరినీ ఆయన ఎందుకు పిలుస్తూ ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన సంరక్షణలో మనం ఉంటాము అని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరొక సందర్భంలో ఇలాంటిదే ఒక సందర్భం జరుగుతుంది. ప్రభువారు పస్కా పండుగ ఎక్కడ చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా పస్కా పండుగ వచ్చింది కదా, మనము ఆ పస్కా పండుగను ఆచరించాలి కదా, మరి మనకైతే గృహాలు లేవు, మరి ఎక్కడ మనము ఉంటాము, ఎక్కడ మనం ఆ పండుగ చేస్తాము అని వారు సంశయపడుతున్నప్పుడు ఒక శిష్యుని పంపించి, ఇదిగో నీకు తిన్నగా వెళ్ళు. ఈ ఒక వ్యక్తి కుండను పట్టుకొని వెళ్తా ఉంటాడు, అతనితో వెళ్ళు, అతని దగ్గరికి వెళ్ళి ప్రభువులకు మరి ఈ గది కావాలి పస్కా పండుగను ఆచరించుటకు అని చెప్పినప్పుడు అతడు ఆ గదిని సిద్ధపరుస్తాడని యేసు ప్రభువు చెప్పారు. ఆ విధంగానే ఆ శిష్యుడు వెళ్ళి అతన్ని అడిగినప్పుడు పస్కా విందు కొరకు గొప్ప మేడగదిని అతడు సిద్ధపరిచాడు. సో దేవుడు కానీ మనల్ని పిలిస్తే, దేవుడు కానీ మనల్ని రమ్మని పిలిస్తే ఎవరు మనల్ని ఆపలేరు. ఏ కార్యం మనల్ని దేవుని సన్నిధిలో నుంచి దూరము చేయలేదు.
ఏ వ్యక్తి మనల్ని దేవుడి నుంచి వేరుపరచలేడు. మనం చేయాల్సిందల్లా దేవుని హస్తంలోకి రావాలి, దేవుడు ఎందుకు రావాలి, దేవుని కృపకి ఎందుకు రావాలి. దేవునికి నీవు నేను కావలసినది. దేవుడు నిన్ను నన్ను ఈ సమయం అంతా పిలుస్తున్నాడు. ఎన్నిక లేని నిన్ను నన్ను ఎన్నికమైన జనంగా, గొప్ప జనంగా చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. రాగలిగితే దేవుడి చేతిలో నుంచి నిన్ను ఎవరు అపహరించరు. రాగలిగితే నీ యొక్క పాపపు బంధకాల నుంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాగలిగితే నీ ప్రతి దోషమును, శాపమనే ఆ యొక్క బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని దేవుడు వాక్యం సెలవిస్తాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.